వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 5వ అధ్యాయము కర్మ సన్యాస యోగము 22వ శ్లోకం, శ్లోకం నెంబర్ 22. ये हि संस्पर्शजा भोगा दुःखयोनय एव ते आद्यन्तवन्तः कौन्तेय न तेषु रमते बुधः. తాత్పర్యం: ఇంద్రియ వస్తు విషయ సంపర్కం వలన కలిగే భోగాలు ప్రాపంచిక మనస్తత్వం ఉన్నవారికి ఆనందదాయకంగా అనిపించినా అవి యథార్థముగా దుఃఖహేతువులే. ఓ కుంతిపుత్రుడా, ఇటువంటి సుఖాలకు ఒక ఆది అంతం ఉంటాయి. కాబట్టి జ్ఞానులు వీటియందు రమించరు. ఇంద్రియ వస్తు విషయ సంపర్కంచే ఇంద్రియములు సుఖానుభూతులను కలుగజేస్తాయి. మనస్సు ఒక 6వ ఇంద్రియములాగా గౌరవము, పొగడ్త, పరిస్థితులు, విజయము మొదలైన అగ్రాహ్యమైన వాటి నుండి ఆనందాన్ని ఆస్వాదిస్తుంది. ఈ యొక్క శారీరక, మానసిక సుఖాలన్నింటినీ భోగాలు లేదా భౌతిక సుఖానుభవము అని అంటారు. ఇటువంటి ప్రాపంచిక భోగాలు ఈ క్రింది కారణాల వలన ఆత్మను సంతృప్తి పరచలేవు. ప్రాపంచిక ఆనందాలు పరిమితమైనవి కాబట్టి ఏదో లోపించిన భావన వాటిలో అంతర్గతంగా ఉంటుంది. ఒక వ్యక్తికి లక్షాధికారి అయ్యాననే సంతోషం ఉండవచ్చు, కానీ అదే లక్షాధికారి ఒక కోటీశ్వరుణ్ణి చూసినప్పుడు అసంతృప్తికి లోన ఇలా అనుకుంటాడు: నాకు కూడా 1 కోటి రూపాయలు ఉంటే నేను కూడా సంతోషంగా ఉండేవాడిని అని. దీనికి విరుద్ధంగా భగవంతుని ఆనందం అనంతమైనది కాబట్టి పరిపూర్ణ సంతృప్తిని ఇస్తుంది. ప్రాపంచిక సుఖాలు తాత్కాలికమైనవి, ఒకసారి అయిపోయిన తర్వాత వ్యక్తిని మరలా అసంతృప్తితో వదిలిపెడతాయి. ప్రాపంచిక సుఖాలు అస్థిరమైనవి మరియు త్వరితగతిన వీగిపోతాయి. కానీ భగవంతుని ఆనందం చైతన్యవంతమైనది. అది సచ్చిదానందం, అంటే శాశ్వతమైన, నిత్య నూతనమైన దివ్య ఆనందం. కాబట్టి ఒక వ్యక్తి అదే భగవత్ నామాన్ని నిరంతరం రోజంతా జపిస్తూనే ఉన్నా నిత్య నూతనమైన ఆధ్యాత్మిక తృప్తిని దానిలో పొందగలడు. ఒక వ్యక్తి దివ్య ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆస్వాదిస్తున్నప్పుడు మనస్సు అన్ని భౌతిక సుఖాల యందు రుచిని కోల్పోతుంది. విచక్షణా జ్ఞానం ప్రసాదించబడిన వారు ఈ పైన చెప్పిన భౌతిక సుఖాల లోపాలను అవగతం చేసుకొని తమ ఇంద్రియములను వాటి నుండి నిగ్రహిస్తారు. శ్రీకృష్ణుడు తదుపరి శ్లోకంలో దీనిని ఉద్ఘాటిస్తాడు. మీనింగ్ ఆఫ్ ది శ్లోక ఈస్: The pleasures that arise from contact with the sense objects, though appearing as enjoyable to worldly-minded people, are verily a source of misery. O son of Kunti, such pleasures have a beginning and an end, so the wise do not delight in them. The senses create sensations of pleasure in contact with sense objects. The mind, which is like the 6th sense, derives pleasure from honor, praise, circumstances, success, etc. All these pleasures of body and mind are known as bhog or material enjoyment. Such worldly pleasures cannot satisfy the soul for the following reasons. Worldly pleasures are finite, and hence the feeling of deficiency remains inherent in them. One may feel happiness on becoming a millionaire, but the same millionaire becomes discontented on seeing a billionaire and thinks, if only I also had 1 billion, then I too would be happy. In contrast, the bliss of God is infinite, and so it gives complete satisfaction. Worldly pleasures are temporary. However, the bliss of God is eternal, and once attained, it remains forever. Worldly pleasures are insentient, but the bliss of God is sentient. It is Satchidananda. That means eternal, ever-fresh divine bliss. Hence, one can go on chanting the same divine name of God all day long and relish ever new devotional satisfaction in it. When one begins to enjoy divine bliss, the mind loses all taste for material pleasures. Those endowed with the faculty of discrimination understand the above 3 drawbacks of material pleasures and restrain their senses from them.
Sri Krishna emphasizes this in the next verse. Om Namo Bhagavate Vasudevaya.